హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. ఈరోజు కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి రిలీజ్ అయిన మరొక జాబ్ నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చానండి. ఈ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో చేసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ కొట్టండి, నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది ఇలాంటి మరిన్ని జాబ్ నోటిఫికేషన్స్ మీ ముందుకు తీసుకురావడానికి. సో వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ కొట్టి తర్వాత వీడియోని కంటిన్యూ చేయండి. అండ్ ఫర్దర్గా మనం డీటెయిల్స్లోకి వెళ్తే ఎక్కడి నుంచి ఈ జాబ్ నోటిఫికేషన్ అంటే సెమీ కండక్టర్ ల్యాబొరేటరీ అండి. ఈ సెమీ కండక్టర్ ల్యాబొరేటరీ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్‌లో వర్క్ అయ్యే కంపెనీ అనమాట. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండర్‌లో వర్క్ అవుతుందనమాట ఇది. ఈ సెమీ కండక్టర్ ల్యాబొరేటరీ అనేది ప్యూర్‌లీ గవర్నమెంట్ సర్వీస్ అనమాట. దీని నుంచి రిలీజ్ అయిన వేకెన్సీస్ అన్నీ కూడా పర్మనెంట్ రెగ్యులర్ గవర్నమెంట్ జాబ్స్ అన్నీ. ఓకే. అండ్ ఫర్దర్‌గా మనం డీటెయిల్స్ చూసుకుంటే ఈ సెమీ కండక్టర్ ల్యాబొరేటరీ ప్రొడక్ట్స్ ఏంటి అంటే మనం ఇంట్లో వాడే ఎలక్ట్రానిక్ ఐటెమ్స్ ఉంటాయి కదండీ! టీవీ అలానే మొబైల్ ఫోన్స్ అలానే ఏసీస్ వీటిలో ఎలక్ట్రానిక్ సర్క్యూటరీ ఉంటది కదా! దాంట్లో ఉండే ఐసీస్ ఉంటాయి కదా! ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అన్నీ కూడా వాటిలో ఉండే డివైసెస్ అన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీ అనమాట ఇది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంపెనీ. దీని నుంచి మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అండ్ ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఫర్దర్‌గా చూద్దాం కన్సర్న్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి. అండ్ ఫర్దర్‌గా డీటెయిల్స్‌లోకి వెళ్ళే ముందు ఇంకా ఛానెల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానెల్ నుంచి రెగ్యులర్‌గా మీకు జాబ్ అప్డేట్స్ కూడా వస్తాయి. అలాగే ఎగ్జామ్ అప్డేట్స్ కూడా వస్తాయి. అండ్ అలానే మనకి వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానెల్ కూడా ఉన్నాయి. లింక్ డిస్క్రిప్షన్‌లో పెట్టాను. ఎవరైతే వాట్సాప్ యూజ్ చేస్తున్నారో వాళ్ళు వాట్సాప్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. అండ్ అలానే ఎవరైతే టెలిగ్రామ్ వాడుతున్నారో వాళ్ళు టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. అక్కడి నుంచి కూడా మీకు రెగ్యులర్‌గా జాబ్ అప్డేట్స్ అన్నీ కూడా వస్తాయి. అండ్ ఫర్దర్‌గా మనం లేట్ చేయకుండా కన్సర్న్ వెబ్‌సైట్‌లోకెళ్ళి డీటెయిల్స్ అన్నీ కూడా చూద్దాం. ఇదిగోండి సెమీకండక్టర్ ల్యాబొరేటరీ యొక్క అఫీషియల్ వెబ్‌సైట్. వెబ్‌సైట్ లింక్ డిస్క్రిప్షన్‌లో పెట్టాను. దానిపై క్లిక్ చేసి మీరు డైరెక్ట్‌గా ఈ పేజ్‌లోకి వచ్చేయొచ్చు. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత చూసుకుంటే ఫస్ట్ నోటిఫికేషన్ అండి. అడ్వర్టైజ్‌మెంట్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ అని ఉంది కదా! దీంట్లో లింక్ ఇచ్చాడు క్లిక్ టు అప్లై అని. దీనిపైన క్లిక్ చేసి మీరు అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చు. అండ్ రిలేటెడ్ డాక్యుమెంట్ ఉంది కదా! అడ్వర్టైజ్‌మెంట్ ఇంగ్లీష్ అని ఉంది. దానిపైన క్లిక్ చేస్తే మీకు డీటెయిల్డ్ అడ్వర్టైజ్‌మెంట్ అనేది డౌన్‌లోడ్ అవుతుందన్నమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు క్లియర్‌గా మెన్షన్ చేశాడు సెమీకండక్టర్ ల్యాబొరేటరీ. ఇది ఆల్రెడీ చెప్పుకున్నాం కదా మనం. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్‌లో వర్క్ అవుతుందన్నమాట. దీని నుంచి రిలీజ్ అయిన వేకెన్సీ ఏంటి అంటే అసిస్టెంట్ పొజిషన్‌కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి. ఇదిగోండి ఫిల్లింగ్ ఆఫ్ ది పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్ స్టాఫ్ ఆన్ రెగ్యులర్ బేసిస్. చూసారా? రెగ్యులర్ బేస్‌లో వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి. అంటే ఇవన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీసే. ఓకేనా? ఆన్‌లైన్‌లో మాత్రం అప్లై చేయాలి. అండ్ ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే మీకు ఆన్‌లైన్ అప్లికేషన్ ఓపెనింగ్ అనేది జనవరి 27 నుంచి స్టార్ట్ అయింది. ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది. అండ్ లాస్ట్ డేట్ చూసుకుంటే ఫిబ్రవరి 26 అండి. ఫిబ్రవరి 26 వరకు మీరు అప్లై చేయొచ్చు. అండ్ అప్లికేషన్ ఫీజ్‌కి లాస్ట్ డేట్ ఇచ్చాడండి. లాస్ట్ డేట్ ఫీజ్ పేమెంట్‌కి ఫిబ్రవరి 28 ఇంకో 2 డేస్ మీకు ఎక్స్‌టెన్షన్ అనేది ఇచ్చాడు. అండ్ రిటర్న్ ఎగ్జామినేషన్ కూడా ఎప్పుడు ఉంటదనేది ఇచ్చాడు. మార్చ్ 2025లో ఉండొచ్చని. సో, టైం కూడా ఎక్కువ లేదు. వెంటనే అప్లై చేసి ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. అండ్ ఫర్దర్‌గా ఈ పొజిషన్ వేకెన్సీస్ చూసుకుంటే అసిస్టెంట్ పొజిషన్‌కి వేకెన్సీస్ రిలీజ్ అని చెప్పుకున్నాం కదా! టోటల్‌గా 25 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ సాలరీ చూసుకుంటే లెవెల్ 4 అండి. 7థ్ సీపీసీలో 25,500 నుంచి 81,100 అంటే టోటల్‌గా మీకు 50,000 వరకు సాలరీ అనేది ఉంటదనమాట. టోటల్‌గా 50,000 వరకు సాలరీ అనేది ఉంటదనమాట. ఇది ఒక మంచి ఆపర్చునిటీ. సో, డెఫినిట్‌గా యుటిలైజ్ చేసుకోండి అందరూ కూడా. ఆంధ్ర అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికీ కూడా ఎలిజిబిలిటీ ఉంది. అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే క్వాలిఫికేషన్ అండి. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మీకు గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అన్నాడు. అంటే ఏ డిగ్రీ ఉన్నా సరే మీరు అప్లై చేయొచ్చనమాట. అంటే బీఈ, బీటెక్, బీఎస్సీ, బీకామ్, బీఏ ఏ డిగ్రీ ఉన్నా సరే మీరు ఈ పొజిషన్‌కి అప్లై చేయొచ్చు. మీకు డిగ్రీతో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే చాలండి. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండి ఏ డిగ్రీ ఉన్నా సరే మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేయొచ్చనమాట. సో, ఇదొక మంచి ఆపర్చునిటీ. అందరూ కూడా యుటిలైజ్ చేసుకోండి. అండ్ ఫర్దర్‌గా చూసుకుంటే మీకు రిజర్వేషన్, అప్లికేషన్ ఫీజ్ అన్ని ఇచ్చాడు. నేషనాలిటీ ఇండియన్ నేషనాలిటీ ఉన్నవారికి మాత్రం అప్లై చేయడానికి అవుతుంది. అండ్ అప్లికేషన్ ఫీజ్ విషయానికొస్తే రూ. 800 అప్లికేషన్ ఫీజ్ అండి. ప్లస్ జీఎస్టీ 18%తో కలిపి రూ. 944. ఎవరెవరు పే చేయాలంటే అన్‌రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ క్యాండిడేట్స్ టోటల్‌గా రూ. 944 విత్ జీఎస్టీ పే చేయాలి. అండ్ అలానే ఆల్ వుమెన్ క్యాండిడేట్స్, షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అలాగే ఈఎస్ఎం, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే రూ. 400 ప్లస్ జీఎస్టీతో కలిపి రూ. 472 ఆన్‌లైన్‌లో పే చేయాలి. అండ్ పే అండ్ అలవెన్స్ చూసుకుంటే ఇది ప్యూర్‌లీ గవర్నమెంట్ సర్వీస్ కాబట్టి అన్నీ అంటే మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్‌కి ఉండే ప్రతి ఫెసిలిటీ ఉంటదండి. అన్ని ఇగోండి ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశాడు. లీవ్ ట్రావెల్ కన్సెషన్ అలాగే అలాగే హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్ అని చెప్పి, అలాగే మీకు లీవ్స్ ఉంటాయి. అలాగే మెడికల్ ఫెసిలిటీస్ ఉంటాయి. ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్ ఉంటది. అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. పే స్కేల్ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా! 25,500 నుంచి 81,100. మీకు ఇనీషియల్ పే బేసిక్ పేనే 25,500 అంటే ఈజీగా మీకు 50,000 వరకు సాలరీ ఉంటదనమాట. అన్ని ఫెసిలిటీస్‌తో కలుపుకొని. అండ్ ఏజ్ క్రైటీరియా చూసుకుంటే ఏజ్ లిమిట్ అనేది
25 ఇయర్స్ ఉండాలండి. దీంతో పాటు మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చాడు. ఎస్సీ, ఎస్టీకి 5 ఇయర్స్, అలానే ఓబీసీ క్యాండిడేట్స్‌కి 3 ఇయర్స్, అలాగే పీడబ్ల్యూడీ అన్‌రిజర్వ్డ్ అయితే 10, పీడబ్ల్యూడీ ఓబీసీ అయితే 13, పీడబ్ల్యూడీ ఎస్సీ, ఎస్టీ అయితే 15 ఇయర్స్, అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్‌కి యాజ్ పర్ రిలాక్సేషన్ ఉందన్నమాట. ఓకేనా? అండ్ ఫర్దర్‌గా చూసుకుంటే మీకు ఎలా అప్లై చేయాలంటే ఆల్రెడీ మీకు స్టార్టింగ్‌లోనే చెప్పాను. అప్లికేషన్ మీకు ఏదైతే వెబ్‌సైట్‌లో నుంచి ఇక్కడికి వచ్చామో ఆ వెబ్‌సైట్‌లో క్లియర్‌గా మీకు మెన్షన్ చేసి చెప్పాను ఎలా అప్లై చేయాలనేది. అండ్ అక్కడి నుంచే మీరు అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. అండ్ లాస్ట్ డేట్ చూసుకుంటే ఫిబ్రవరి 26th వరకు ఉంటదనమాట. అండ్ ఫర్దర్‌గా చూసుకుంటే మీరు అప్లై చేసేటప్పుడు వ్యాలిడ్ ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ డెఫినిట్‌గా ఇవ్వండి. మీరు ఇచ్చిన ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్‌కే కమ్యూనికేషన్ అంతా కూడా జరుగుతుంది. సో, వ్యాలిడ్ ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబరు ఇవ్వండి. అండ్ సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మీకు రిటన్ ఎగ్జామ్ ద్వారా మీకు సెలక్షన్ అనేది ఉంటదనమాట. రిటన్ ఎగ్జామ్ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఇంటర్వ్యూ కోసం ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మీకు ఎగ్జామ్ సెంటర్ చూసుకుంటే మీకు న్యూఢిల్లీ, అలాగే చండీగఢ్, మొహాలి, పంచకుల ఈ 4 సెంటర్స్‌లోనే మీకు ఎగ్జామ్ సెంటర్ అనేది ఉంటది. మనం అక్కడికి వెళ్లి రాయాలనమాట. మనకు దగ్గరలో ఏమి లేవు సెంటర్స్. అండ్ ఫర్దర్‌గా చూసుకుంటే మీకు ఇవన్నీ కూడా జనరల్ ఇన్‌స్ట్రక్షన్సేనండి. ఎలా సెలక్షన్ ఉంటది ఏంటి అనేది. ఇందులో చూసుకుంటే మీకు స్కీమ్ ఆఫ్ రిటన్ ఎగ్జామినేషన్. రిటన్ ఎగ్జామ్ ఉంటదని చెప్పాను కదా! ఇందులో స్కీమ్ ఏంటి అంటే రిటన్ ఎగ్జామ్‌లో 2 పార్ట్స్ ఉంటాయి. పార్ట్ ఏ, పార్ట్ బి. పార్ట్ ఏ ఏమో 40 మార్క్స్‌కి, పార్ట్ బి 60 మార్క్స్‌కి. టోటల్‌గా 100 మార్క్స్‌కి 100 క్వెషన్స్ ఉంటాయన్నమాట. ఓకేనా? అండ్ ఇక్కడ టైమ్ ఎంత అంటే 2 అవర్స్ అన్నమాట. 2 అవర్స్ మీకు టైమ్ అనేది ఉంటది. అండ్ ఈచ్ స్ట్రీమ్ చూసారా ఇక్కడ మీకు క్వాంటిటివ్ యాప్టిట్యూడ్, నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్, జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, అలాగే మీకు ఇంగ్లీష్ కాంప్రహెన్షన్, కరెంట్ అఫైర్స్ వీటన్నిటి మీద ఈచ్ స్ట్రీమ్ 20 క్వెషన్స్ ఇస్తున్నాడు. టోటల్‌గా 100 క్వెషన్స్, 100 మార్క్స్ అన్నమాట. ఓకేనా? ఈ 2 పార్ట్స్ కింద డివైడ్ చేసి ఇచ్చాడు. పార్ట్ ఏ, పార్ట్ బి అండ్ కవరింగ్ 5 సెక్షన్స్, 20 ఈచ్ సెక్షన్ అని చెప్పి ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశాడు. అండ్ డీటెయిల్డ్ సిలబస్ కూడా ఇక్కడ ఇచ్చాడండి. అండ్ ఇక ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ద టెంటేటివ్ ఆన్సర్ కీ విల్ బి పబ్లిష్డ్ ఆన్ వెబ్‌సైట్ వితిన్ 3 వర్కింగ్ డేస్ అన్నాడు. అంటే రిటన్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు 3 వర్కింగ్ డేస్‌లో ఆన్సర్ కీ కూడా పెడతాడు. దానికి మీకేమైనా డౌట్స్ ఉంటే అంటే మీరేమైనా రైజ్ చేయాలనుకుంటే ఆన్సర్ రాంగ్ ఉందని ₹100 పే చేసి మీరు రైజ్ చేయొచ్చనమాట. ప్రాబ్లమ్ ఏదైతే ఉందో అది రైజ్ చేయొచ్చు. ఓకే. అండ్ ఫర్దర్‌గా చూసుకుంటే నెగెటివ్ మార్కింగ్ కూడా ఉందండి. ఈచ్ రాంగ్ ఆన్సర్‌కి మీకు 0.25 మార్క్ అనేది పోతుందనమాట. ఓకేనా? చేశాడు. అండ్ ఫర్దర్‌గా చూసుకుంటే మీకు సిలబస్ కూడా డీటెయిల్డ్‌గా ఇచ్చాడండి. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అయితే ఏముంటది సిలబస్ క్లియర్ కట్‌గా మెన్షన్ చేశాడు. అలాగే బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ టోటల్‌గా 5 స్ట్రీమ్స్ ఇచ్చాడు కదా! ఆ 5 స్ట్రీమ్స్‌లో ఇండివిడ్యువల్ సిలబస్ ఏంటి అనేది క్లియర్‌గా మెన్షన్ చేశాడు. ఇవన్నీ కూడా చూసి మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయొచ్చనమాట. ఇంగ్లీష్ కాంప్రహెన్షన్, అలాగే మీకు జనరల్ నాలెడ్జ్ ఏంటి ఇవన్నీ కూడా క్లియర్‌గా మెన్షన్ చేశాడు. అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి వెళ్ళేటప్పుడు చూసుకుంటే ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలనేది కూడా ఇక్కడ మెన్షన్ చేశాడు. మీకు ఏదైతే క్వాలిఫికేషన్ అడిగాడో అక్కడి వరకు 10th మార్క్స్ మెమో, అలానే ఇంటర్మీడియేట్, డిగ్రీ సర్టిఫికేట్ అన్ని మార్క్ షీట్స్‌తో పాటు తీసుకెళ్ళాలనమాట. అండ్ మోడ్ ఆఫ్ సెలక్షన్ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా! ఎలా ఉంటదనేది. ఇందులో కేటగిరీ వైస్ సెలక్షన్ కూడా జరుగుతుందనమాట. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ ఏ కేటగిరీకి ఆ కేటగిరీ వైస్ సెలక్షన్ అనేది జరుగుతుంది. ఇవన్నీ కూడా ఇంకా జనరల్ ఇన్‌స్ట్రక్షన్సేనండి. అండ్ ఎవరైతే ఏమైనా చూసినప్పుడు డౌట్ వస్తే నాకు కమెంట్ చేయండి. డెఫినిట్‌గా క్లారిఫై చేస్తాను. అండ్ అప్లై చేసేటప్పుడు మీ 10th క్లాస్ సర్టిఫికేట్‌లో ఎలా ఉందో మీ మదర్ నేము, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, మీ నేమ్ ఎలా ఉందో అలానే మెన్షన్ చేయాలి. ఓకేనా? ఇవన్నీ కూడా జనరల్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చాడు. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. డెఫినిట్‌గా క్లారిఫై చేస్తాను. వీడియో వస్తే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ సో మచ్.